మామూలుగానే జూనియర్ ఎన్టీఆర్ గారిది ఏదైనా సినిమా వస్తే దానికి సంబంధించిన గ్లిమ్సో టీజరో ట్రైలరో ఏదైనా రిలీజ్ అయితే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. అలాంటిది మొన్న రిలీజ్ అయిన అంటే ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ప్రశాంత్ నీల్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా గ్లిమ్స్. ఈ గ్లిమ్స్ 4 నిమిషాల 29 సెకండ్లు ఉంది. కానీ గ్లిమ్స్ చాలా మందికి నచ్చింది, అలాగే కొంతమందికి నచ్చలేదు. ఈ డివైడ్ టాక్ ఎందుకు వచ్చింది, ఆ గ్లిమ్స్లో చాలా మందికి నచ్చకపోయే కారణాలు ఏమున్నాయి అవన్నీ మనం మాట్లాడుకుందాం. దాంట్లో నాకు కూడా నచ్చనివి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చూద్దాం. హైప్, ఈ సినిమాకున్న హైప్ అలాంటిది. ఎందుకంటే ఇద్దరు 1000 కోట్ల సినిమాలు చేశారు. ప్రశాంత్ నీల్ గారు 1000 కోట్ల సినిమా చేశారు, జూనియర్ ఎన్టీఆర్ కూడా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన RRR లాంటి సినిమా చేశాడు. నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావడం వల్ల ప్రపంచం మొత్తానికి తెలిసింది మన RRR సినిమా. అలాంటి సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి మీరే ఊహించుకోండి. ఇంకా హైప్ పెంచుకుంటారు, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ సినిమా అని ఆడియన్స్ అంతా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఆ హైప్ కూడా దీనికి ఒక కారణమే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గ్లిమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1 మినిట్ వరకు చాలా వరకు ఏఐ ఫుటేజ్ వాడతారు. ఈ ఏఐ ఫుటేజ్ వాడడం కూడా ఆడియన్స్ కొంతమందికి అంతగా నచ్చలేదు. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టి మైత్రి మూవీ మేకర్స్ లాంటి ప్రొడ్యూసర్స్ ఉండి కూడా ఈ ఏఐ ఫుటేజ్ వాడడం ఏంటి అనేది ఒక మైనస్ అయింది. చూద్దాం సినిమాలో ఈ మైనస్లు ఏమో లేకుండా చేస్తారేమో, ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 1 ఇయర్ ఉంది కాబట్టి అంతలోపల ఇవన్నీ షూట్ చేసి సినిమాలో రిలీజ్ చేస్తారేమో. నేనైతే ఈ ఏఐ ఫుటేజ్ ఈ సినిమాలో ఉండదు అనుకుంటున్నాను. నెక్స్ట్ విజువల్స్. ఆ విజువల్స్ అన్ని మనము ఇంతకుముందు సలార్ KGFలో చూసినట్టే ఉంది. కొన్ని విజువల్స్ చాలా బాగున్నాయి, కొన్ని విజువల్స్ ఈ KGF సలార్లో చూసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కలర్ గ్రేడింగ్, ఇంతకుముందు KGF సలార్కు వాడిన అదే టైప్ ఆఫ్ కలర్ గ్రేడింగ్ వాడడం వల్ల ఆ విజువల్స్ కూడా ఇంతకుముందు మనం చూసినట్టే అనిపించింది చాలా మందికి. దాని తర్వాత ఎన్టీఆర్ లుక్స్. ఎన్టీఆర్ గారిది ఇంకో గెటప్ ఉంది అంటూ చెప్తున్నారు, కానీ ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్లో రిలీజ్ అయిన లుక్ మాత్రం చాలా బక్కగా మరీ హార్డ్గా ఉంది. సెట్ అవ్వలేదు ఆ గెటప్ ఎన్టీఆర్ గారికి. కాకపోతే ఎన్టీఆర్ గారిది ఇంకో లుక్ ఉంది అంటున్నారు, డ్యూయల్ రోల్ అంటున్నారు. చూద్దాం ఆ లుక్లో ఎలా ఉంటారు ఎన్టీఆర్ గారు. అలాగే ఇంకా ఎమోషన్, ఎన్టీఆర్ గారిని ఎమోషన్ సీన్స్లో చూపించలేదు. మోస్ట్లీ గ్లిమ్స్లో ఉన్న ఎన్టీఆర్ గారు విలన్ షేడ్స్లో ఉన్నారు. ఆయన ఒక గ్రే క్యారెక్టర్, ఒక విలన్ షేడ్స్ లాగా మనకు ఆడియన్స్కి ఇంట్రొడ్యూస్ చేశారు. చూద్దాం ఆ ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో. కాకపోతే ఈ సినిమాలో ఇంకో పెద్ద మైనస్ ఉంది, అదే బీజిఎం అస్సలు అంటే అస్సలు ఎక్కలేదు, చాలా మందికి నచ్చలేదు. నాకు కూడా పర్సనల్గా బీజిఎం నచ్చలేదు. ఎందుకంటే రవి బస్రూర్ గారు అంటే ఎక్కడ KGF, ఎక్కడ సలార్, ఆ రేంజ్ బీజిఎంలతో షేక్ చేసిన రవి బస్రూర్ గారు ఈ డ్రాగన్ గ్లిమ్స్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో పసలేదు. అందువల్ల చాలా మందికి ఈ గ్లిమ్స్ నచ్చడం లేదు. నాకైతే ఈ గ్లిమ్స్లో ఎన్టీఆర్ లుక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండే నచ్చలేదు. దాంతోపాటు మిగతా వాళ్ళకి నచ్చని విషయాలను కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అలాగే రాబోయే ప్రమోషన్ మెటీరియల్స్లో అంటే ఈ పోస్టర్స్ కానీ గ్లిమ్స్లుగా కానీ ఇలాంటి మైనస్లు లేకుండా ప్రశాంత్ నీల్ గారు ఖచ్చితంగా కేర్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ గ్లిమ్స్ ఖచ్చితంగా ఎందువల్ల నచ్చింది, ఎందువల్ల నచ్చలేదనేది పర్టికులర్గా కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తెలుసుకుంటారు.